తెలంగాణ సమాజం చూస్తుంది. ఈరోజు యావత్ విద్యార్థి లోకం చూస్తుంది. ఏ గవర్నమెంట్ ఈరోజు జాబులు కొట్టిన అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న కానిస్టేబుల్ అభ్యర్థులు చూస్తున్నారు. ఈరోజు మన సివిల్ కానిస్టేబుల్ చూస్తున్నారు, ఫైర్ కానిస్టేబుల్ అభ్యర్థులు చూస్తున్నారు. ఏ గవర్నమెంట్లో నాకు నోటిఫికేషన్ పడ్డేది, ఏ గవర్నమెంట్లో నేను ఎగ్జామ్ రాసిన, ఏ గవర్నమెంట్లో నా పేపర్ అనేది కరెక్షన్ అయింది, ఏ గవర్నమెంట్లో నా ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి వచ్చినాయి, అవి చూస్తారు. కానీ ఈరోజు నీ గవర్నమెంట్ వచ్చుడుతోనే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన జాబ్లను నువ్వేదో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి నేను 30,000 జాబ్లు వేసిన అంటే అది లెక్క కాదు కదా రేవంత్ రెడ్డి గారు. ఈరోజు యావత్ సమాజం చూస్తుంది, తెలంగాణ లోకం చూస్తుంది. ఈరోజు నువ్వు 50,000 జాబులు 30,000 జాబులు వేసినావు అంటే ఈరోజు తెలంగాణ విద్యార్థి లోకం మొత్తం ఈరోజు నీ చుట్టూ తిరుగుతుంది అనుకుంటున్నావా? ఈరోజు కేసీఆర్ గారి మీద కృతజ్ఞత ఉంది. ఎందుకంటే ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని ఈరోజు ట్రైనింగ్ సెంటర్లలో వాళ్ళు ట్రైనింగ్ పొందుతున్నారంటే బికాస్ ఆఫ్ కేసీఆర్ గారు, బికాస్ ఆఫ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు మనం. అంతేనా? దాంతోపాటు ఇప్పుడు మొత్తానికి ఫెటర్నిటీ సెంటర్ అయిపోయింది. సో మొగాడివా అనేది తెలంగాణ రాష్ట్రంలో బాగా వినపడుతుందన్నమాట. అంత మొగోళ్ళ ఇంత మొగోళ్ళ అంటే ఏంది మొగోళ్ళ సంగతి ఏంది, కథ ఏంది? అన్ని రోజు మొగాడివా మొగాళ్ళ అంటే ఈ చర్చ అనేది అంశం అనేది బాగా తెరపైకి వచ్చిందన్న. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో 7 ఎమ్మెల్యే అభ్యర్థులలో ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయినావు. అక్కడనే మొగతనం అనేది బయటపడ్డది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈరోజు తెలంగాణ ప్రజల్ని మోతనం చూడనికి తెలంగాణ ప్రజలు గెలిపించారా? ఈరోజు నిరుద్యోగులు నీ మోతనం చూడనికి గెలిపించారా? ఈరోజు జీవో 46 అభ్యర్థులు నీ మోతనం చూడనికి గెలిపించారా? ఈరోజు తెలంగాణ ప్రజలు గెలిపించి నువ్వు తెలంగాణ సస్యశ్యామలంగా వెళ్తావని చెప్పేసి, తెలంగాణకు వనరులు తీసుకొస్తావని చెప్పేసి, తెలంగాణ సమాజాన్ని బాగా చూసుకుంటావని చెప్పేసి మాత్రమే ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజాన్ని గెలిపించింది తప్ప ఈరోజు నీ మోతనం చూడనికి కాదు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఈరోజు జీవో 46 అభ్యర్థులు నీకోసం కొట్లాడీలు పరిష్కారం చూపు, అక్కడ నీ మోతనం చూపించు. ఈరోజు ఆటో డ్రైవర్లు ఇబ్బందుల పాలవుతున్నారు, వాళ్ళు ఆత్మహత్యలు పాల్పడుతున్నారు, అక్కడ నీ మోతనం చూపించు. ఈరోజు గురుకుల హాస్టల్లో విద్యార్థులు ఆత్మహత్య పాల్పడుతున్నారు, వాళ్ళకి పరిష్కారం చూపించి అక్కడ నీ మోతనం చూపించు. ఈరోజు నా తుంగతుర్తి, నా కోదాడ, నల్గొండ ప్రాంతంలో నీళ్లు రాని పరిస్థితి ఉంది, అక్కడ నీళ్ళు ఇచ్చి వాళ్ళ పంట పొలాలకు నీళ్ళు ఇచ్చి అక్కడ నీ మోతనం ఏం చూపించు. ఈరోజు అగ్రికల్చర్ వ్యవసాయ యూనివర్సిటీ నీ ప్రభుత్వం వచ్చుతోనే 100 ఎకరాల భూమిని తీసుకున్నావు, అక్కడ దాన్ని వెనక్కి తీసుకొని అక్కడ నీ మోతనం చూపించు మిస్టర్ భూమేశ్రీ. అంటే మగతనానికి సంబంధించి నడుస్తూ ఉంది. దీంతోపాటు మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మార్పు మొదలైంది, 6 గ్యారంటీ స్కీమ్స్ అన్నారు, ప్రతిదానికి కొర్రీలు పెడతా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీ విద్యార్థి లోకం? అన్ని రోజు 6 గ్యారెంటీల విషయానికి వస్తే ఈరోజు ఎందరో ఆర్థికవేత్తలు, ఎందరో మన మాజీ మన ఫైనాన్స్ మినిస్టర్స్ వాళ్ళు చెప్పిల్లన్న 10 సంవత్సరాల బడ్జెట్ పెడితే మాత్రమే ఈ 6 గ్యారెంటీల స్కీమ్ అనేది అమలవుతుంది. సరేనా, ఇప్పటికీ 2 నెలలు మూసింది. 5 సంవత్సరాలలో ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ 6 గ్యారెంటీలు అనేది వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారా? అది మనం వేచి చూద్దాం. ఇంకోటి ఏంటంటే 6 గ్యారెంటీలు పక్కకు పెడదామన్నా, ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్కు నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు 7వ గ్యారెంటీ అనేది తెలంగాణ సమాజానికి ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నారు, వాళ్ళకు గ్యారెంటీ ఇవ్వండి. ఈరోజు గురుకులాలలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, వాళ్ళకు గ్యారెంటీ ఇవ్వండి. ఈరోజు రైతు బంధు ఇవ్వండి, రైతు బీమా ఇవ్వండి. ఈరోజు మన రైతులు కూడా ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితికి వస్తుంది. ఈరోజు నీళ్ళు లేని పరిస్థితి. ఈరోజు రైతులు రోడ్లెక్కి మాకు నీళ్ళు ఇవ్వండి, మా పంట పొలాలకు, మా పంట చేనులకు నీళ్ళు ఇవ్వండి అనే పరిస్థితి వచ్చింది. వాళ్ళకు ఈరోజు తెలంగాణ సమాజానికి, తెలంగాణ నిరుద్యోగులకు వాళ్ళకు మీరు ఈరోజు 7వ గ్యారెంటీ ఇవ్వండి. మీ 6 గ్యారెంటీలు పక్కా పెడదాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో 7వ గ్యారెంటీ ఇచ్చేది, ఈరోజు తెలంగాణ సమాజానికి గ్యారెంటీ అని నేను తెలుపుతున్నాను. ఓకే, దాంతోపాటు మొత్తానికి ఈరోజు రేపు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని మేడిగడ్డకు పోదామని పిలుపునిచ్చిన సందర్భం. అంటే ఎన్ని రోజులు ఈ మేడిగడ్డ ఇష్యూలే నడుస్తుంది? ఇప్పుడు ప్రభుత్వం అదే మాట్లాడుతుంది, గత ప్రభుత్వం కూడా అదే మాట్లాడుతుంది. అంటే ప్రజల సంక్షేమం సంబంధించిన దాంట్లో రేపు రైతులకు నీళ్ళు ఇవ్వాల్సిన దాంట్లో మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. మేడిగడ్డకు సంబంధించి ఇప్పటికి కూడా కావాలని మొత్తం దాన్ని కూల్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీన్ని నువ్వు ఎట్లా అంటావు అన్న? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతన కావట్లే, పరిపాలన చేయడానికి వాళ్ళకి చేత కావట్లే. ఎందుకంటే ఈరోజు లంక బిందెలు ఉన్నాయని వచ్చిందంట. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం వస్తే ఈరోజు లంక బిందెలు ఉన్నాయని వచ్చిందట. కనుక లంక బిందెలు ఎవరా బాబు? ముందు అడ్మినిస్ట్రేటివ్ కరెక్ట్ చేయాలి, పరిపాలన కరెక్ట్ చేయాలి. ఈరోజు తెలంగాణ సమాజానికి, తెలంగాణ నిరుద్యోగులకు, తెలంగాణ ప్రజలకు, ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు నువ్వు ఏమిస్తావు? ఎలాంటి సంక్షేమ పథకాలు? వాళ్ళ 6 గ్యారెంటీల స్కీమ్లో వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరుస్తావు? అది ఈరోజు తెలంగాణ సమాజం, తెలంగాణ రైతులనే నేను క్వశ్చన్ చేస్తుంటే నువ్వు కేవలం ఈ టాపిక్ డైవర్ట్
టాపిక్ డైవర్ట్ చేయాలి. ఎంతసేపు అయినా సరే మేడిగడ్డ, కాళేశ్వరము, కేసీఆర్ గారిని తిట్టుకుంటూ ఇరు ఎంతసేపు అయినా సరే నీ ప్రభుత్వం వచ్చినా సరే, నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా సరే కానీ ఇంకా నువ్వు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ ఆ మేడిగడ్డను చూపుకుంటూ ఈరోజు ప్రజల ఒక మైండ్ సెట్ను నువ్వు డైవర్ట్ చేయాలని చూస్తున్నావు తప్ప ఈరోజు నువ్వు మేడిగడ్డ అనే ఇష్యూని పట్టుకున్నావు. ఏం చేసినావు మేడిగడ్డ ఇష్యూతో? సిట్ విచారణ జరిపి కేసీఐ సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పు. ఎందుకు అప్పచెప్పలేకపోతున్నావు? దాంట్లో ఉన్న నిందితులను, దాంట్లో ఉన్న మన కాంట్రాక్టర్స్ను బయటికి ది, వాళ్ళని జైలుకు పంపు. నీకు దమ్ముంటే ఈరోజు మేడిగడ్డ అదైంది, మేడిగడ్డ ఇదైంది, కాళేశ్వరం అనేది విఫలమైంది అని చెప్తున్నావు తప్ప ఇంతవరకు నువ్వు దాని మీద విచారణ జరిపేయాలి. నీకు దమ్ముంటే నిజంగా నువ్వు సీఎం అయితే, నిజంగా నువ్వు ఈ తెలంగాణ ప్రజల కోసం ఆలోచిస్తే నిజంగా మేడిగడ్డ ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎవరికి తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఆ ప్రాజెక్ట్ ఉపయోగపడకుంటే నువ్వు విచారణ జరిపించే కాంట్రాక్టర్లను కానీ దానికి సంబంధిత బాధితులను కానీ అందరూ జైల్లో నీకు దమ్ముంటే సిట్ విచారణ జరిపి ఎందుకు జరిపించలేకపోతున్నావు? వాళ్ళు కేవలం దాని మీద మాత్రమే ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఈరోజు ప్రజలను ఇంకెన్ని రోజులని తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేస్తావు? నీకు 5 సంవత్సరాల కాలం ఉంది, నువ్వు 2 నెలలనే ఏం చేయలేకపోయావు. ఇదే అంటున్నాడు మొత్తానికి. నిజం ఏమంటారు దాన్ని, ఒక్క ఎంపీ సీట్ అన్న గెలువు బిడ్డ అని చెప్పేసి సవాల్ విసురుతూ ఉన్నాడు మొన్న చేవెళ్ళ సభ సందర్భంగా. దీన్ని ఎట్లా చూస్తావు మరి? ఏంది బీఆర్ఎస్ పరిస్థితి ఏంది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో? అని ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి అంటే ఈరోజు ఒక్క ఎంపీ సీట్ అయినా గెలవమన్నాడు అన్న. ఈరోజు రాహుల్ గాంధీ దమ్ముంటే 540 ఉన్న సీట్లలో సగం సీట్లు గెలవమన్నాడు అన్న. రేవంత్ రెడ్డికి నిజంగానే నేను కూడా ఈరోజు ఉస్మానియా పక్షాన్ని అడుగుతున్నా. ఈరోజు మా కేటీఆర్ గారిని, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మన కేటీఆర్ గారిని మొగోడి అయితే ఒక్క సీట్ అని గెలిపించుకున్నారు కదా. నిజంగా ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ కనుక ఈరోజు మీరు కనుక నిజంగా మీరు దమ్మున్న నాయకులు అయితే, నిజంగా ఈరోజు మేము మొగోళ్ళు అయితే 17కు 17 సీట్లు గెలిపించుకోండి. మీకు దమ్ముంటే ఈరోజు మీరు అనడం కాదు, మీరు చేసి చూపెట్టండి. ఈరోజు తెలంగాణ ప్రజలు అనేది నీ మోతనం చూడండి కాదు మిస్టర్ గుంపమేశ్వరి. తెలంగాణ ప్రజలకు రైతు బంధు ఇస్తామని, తెలంగాణ ప్రజలకు రైతు బీమా ఇస్తామని, నా నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తామని, సగంలో కళ్యాణ లక్ష్మి ఇస్తామని, సగంలో మన రైతు బీమా ఇస్తామని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలు సీఎం చేసి తప్ప ఈరోజు మోతనం చూడనికి నువ్వు మొగాడు వైతానికి నీ మోతనం చూడనికి తెలంగాణ ప్రజలు నేను సీఎం చేయలే. కొంచెం మీరు సీఎం గారు ఈరోజు మీరు ఒక బాధ్యతమైన పొజిషన్లో ఉన్నారు. కొంచెం మాట్లాడేటప్పుడు మీ విధానం మార్చుకోండి. ఈరోజు మొగతనం ఆతనం ఈతనం కాదు మిస్టర్ గుంపమేశ్వరి గారు. ఈరోజు నేను సీఎంగా ఒక బాధ్యత ఉన్న తెలంగాణ ప్రజలకు నేను ఏం హామీ ఇచ్చి ఈరోజు నేను అధికారంలోకి వచ్చిన, తెలంగాణ ప్రజలకు నేను ఏ గ్యారెంటీల పేరుతో నేను ఈరోజు అధికారంలోకి వచ్చిన, దాన్ని బట్టి ముందుకు ఎలా నడవాలని చెప్పేసి దాని గురించి ఆలోచించడం తప్ప ఈరోజు మోదనం గురించి మాట్లాడడం. ఈరోజు రాజకీయంలో గెలుపోవడం అనేది సహజం. ఈరోజు ప్రజలకు ఏం చేస్తాం? నన్ను ప్రజలు ఎన్నుకున్నారు, నేను ప్రజలకు ఏం చేయాలి, తెలంగాణ సమయానికి ఏం చేయాలి, ప్రజలను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు, దాని గురించి ఆలోచించండి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎన్ని గెలుస్తుంది, ఎన్ని ఓడిపోతుందని ప్రజలు నిర్ణయిస్తారు. నీకు దమ్ముంటే 17 సీట్లకు గెలువు. నీకు నిజంగానే మీ రాహుల్ గాంధీ గారికి దమ్ముంటే ప్రధానమంత్రిగా అమ్మనండి. ఈరోజు మీ రాహుల్ గాంధీ గారు అతను ఉన్న ప్లేస్లో చుట్టుపక్కల 3-4 ఎంపీలు గెలిపించుకోలేని పరిస్థితి, అతన్ని ఆయన ఎంపీ స్థానం కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు చూసుకొని వేరే పార్టీని విమర్శించండి. ఓకే, అదే అంటున్నారు కదా మొత్తానికి. ఇప్పుడు చేరికల మీద ఇప్పుడు దాదాపు 65 సీట్లు ఒకటి సిపిఎం తోటి సిపిఐ తోటి చూసుకుంటే 64 సీట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది తెలంగాణలో. ఇప్పుడున్న 17 సీట్లకే కనీసం అభ్యర్థులు లేరు కాంగ్రెస్ పార్టీకి అనేది ఒక వాదన వినిపిస్తూ ఉంది. ఎవరైతే పార్టీలో జాయిన్ అవుతారేమో వాళ్ళకి టికెట్లు ఇద్దామని చూస్తుంది. దీన్ని ఎట్లా చూస్తాం మనం? ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు దిక్కులేరు, ఇది వాస్తవం అన్న. ఈరోజు తెలంగాణ సమాజం కానీ ప్రతి ఒక్కరు కానీ చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేక నువ్వు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులను నువ్వు పార్టీలో జాయిన్ చేయించుకొని మీకు ఎంపీ టికెట్ ఇస్తా, నీకు ఈ పొజిషన్ ఇస్తా, నువ్వు ఇక్కడ ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి చెప్తున్నావు తప్ప ఈరోజు నువ్వు సీఎం అయిన తర్వాత నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, నీ పార్టీలో నీకు అభ్యర్థులు దొరకట్లేదు అంటే ఏంది? నీ పార్టీలోనే నీకు అభ్యర్థులు దొరకట్లే. ఇదో టీఆర్ఎస్ పార్టీ నుండి తీసుకుపోతున్నావు. నువ్వు టీఆర్ఎస్ పార్టీ నుండి తీసుకుపోయి ఈరోజు మిమ్మల్ని గెలిపించుకుంటా అనే హామీలు ఇస్తున్నావు. అంటే ఎంతవరకు ఇది నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు దీన్ని సాధిస్తుంది? ఈరోజు నీ రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఈరోజు వాళ్ళు పెద్ద బడా నేతలు కానీ ఈరోజు ఈ వ్యవస్థను ఎంతవరకు సాధిస్తారని నేను అడుగుతున్నా. ఓకే, దాంతోపాటు మొత్తానికి ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలామంది ఇక్కడ పదవులు అనుభవించిన వాళ్ళు, లేకపోతే మంచి మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు, ఆ తర్వాత చాలా మంది కూడా ఈరోజు కాంగ్రెస్ బాట పడుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తావు మరి? నువ్వు ముందు నుంచి ఉద్యమంలో ఉన్నారు, ముందు నుంచి చేస్తున్నటువంటి చాలామందిని కాదని చెప్పేసి కేవలం పదవులు అనుభవించిన వాళ్ళే ఈరోజు పార్టీ మారుతూ ఉన్నారు. కేవలం అధికారం కోసమా, ఆస్తులు కాపాడు కోసం అనుకుంటున్నాను అని. ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి చాలా గొప్పోడు అన్న. సార్ చాలా గొప్పోడు. ఈరోజు సారు నమ్ముకొని ఎందరో కార్యకర్తలు, ఎందరో ఉద్యమకారులు బికాస్ ఆఫ్ ఇవాళ కేసీఆర్ గారి కోసమే
ఈరోజు పార్టీ మారి వేరే పార్టీలో చేరిన వ్యక్తులు కూడా ఈరోజు కేసీఆర్ గారు ఎన్నో వాళ్ళకి అంటే లైక్ ఎన్నో అవకాశాలు కల్పించారు. ఈరోజు ఈరోజు పార్టీ వీడి వెళ్ళిన వ్యక్తులకు ఎక్కడ కూడా కేసీఆర్ గారు దూరం పెట్టలే, ఎక్కడ కూడా మీరు ప్రగతి భవన్ గేట్లు దాటొద్దని చెప్పలే, ఎక్కడ కూడా నన్ను కలవద్దని చెప్పలే, ఈరోజు ఎక్కడ కూడా కేటీఆర్ అని అపాయింట్మెంట్ ఇవ్వకుండా లేడు. ఈరోజు సొంత కొడుకుల్లాగా ఈరోజు కేసీఆర్ గారు ఒక చెట్టు కింద మన వ్యక్తులు చెట్టు కింద మనం ఎలా స్వేచ్ఛగా ఉంటామో అలా కేసీఆర్ సార్ ఈరోజు ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు అన్న. అంటే అలాంటి పార్టీని అమ్మలాంటి టీఆర్ఎస్ పార్టీని కాదని ఈరోజు వేరే పార్టీలకు వెళ్తున్నారు, కేసీఆర్ గారిని విమర్శిస్తున్నారు. ఒక్కసారి అంటే మీరు కేసీఆర్ గారు మిమ్మల్ని దగ్గర తీయనప్పుడు మీరేంటి, కేసీఆర్ గారు దగ్గర తీసిన తర్వాత ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీని పోయిన తర్వాత మీ పొజిషన్ ఏంటి, అది ఒకసారి ఆలోచించండి. ఈరోజు విమర్శ, మీరు పార్టీలోకి వెళ్ళారు సరే, అది మీ ఇష్టం, మీరు పార్టీలోకి వెళ్ళి మీకు పదవులు కావాలని ఏదో అవకాశవాదులుగా మీరు వెళ్ళిపోయారు. కానీ వెళ్ళి కూడా ఈరోజు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మీరు విమర్శిస్తున్నారు కదా. ఈరోజు అదే ప్లేస్లో ఉండి మీరు ఎందరో కార్యకర్తలను రానియకుంటున్నారు కదా, ఎందరో కార్యకర్తలకు అడ్డుగోడగా ఉన్నారు కదా, ఎందరో కార్యకర్తలు వేలాది మంది కార్యకర్తలు ఈరోజు వాళ్ళను కలుద్దామని చెప్పేసి వస్తే మీరు అక్కడ ఆపిన పరిస్థితి ఉన్నది కదా, మధ్యలో అడ్డుగోడగా ఉండి. ఆ సమాచారం అనేది సారుకు తెలియదు, ఆ సమాచారం అనేది పార్టీ అధిష్టానానికి తెలియదు కదా, మీరు అడ్డుకున్నారని. ఈరోజు అడ్డుకున్న వ్యక్తులే, ఈరోజు కార్యకర్తలను ఆపిన వ్యక్తులే ఈరోజు బయటికి పోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే అమ్మలాంటి పార్టీ, ఆదరించిన పార్టీ, పదవులు ఇచ్చిన పార్టీ ఎక్కడ కూడా ఇంత మరక రాకుండా మీ మీదకి ఇంత మరక రాకుండా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్న పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. అలాంటి అమ్మలాంటి పార్టీని మీరు వదిలి వేరే పార్టీలో చేరి విమర్శించడం ఇది చాలా బాధాకరం. ఓకే, దీంతో పాటు వారసత్వానికి సంబంధించి మీ నాన్న ఇచ్చిన అది కుర్చీ కోసం రాలేదు, వారసత్వం గురించి ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే వారసత్వానికి సంబంధించి ఎంపీ ఎలక్షన్లో అటు బట్టి విక్రమార్క భార్య అయితేనేంది, లేకపోతే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి కూతురు అయితేనేంది, లేకపోతే చాలామంది ఇదే కుటుంబానికి సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే కుటుంబ పాలన గురించి కాంగ్రెస్కు మాట్లాడే అర్హత ఉందా, రేవంత్ రెడ్డికి అర్హత ఉందా? ఈరోజు కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ పార్టీకి మాట్లాడేంత అర్హత లేదు. ఈరోజు ఊయిస్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వీళ్ళందరూ ఎవరు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే కుటుంబ పాలనకు, కుటుంబ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి వ్యక్తులు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి కేటీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ వ్యక్తులను కానీ విమర్శించడం చాలా సిగ్గుచేటు. ఈరోజు ఇక్కడనే చూసుకుందాం, ఇక్కడనే బట్టి గారు కానీ, ఉత్తమ్ గారు కానీ, ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ కానీ, వాళ్ళకున్న అన్నదమ్ములలో 6-7 అన్నదమ్ములలో కీలకమైన శాఖలు ఉన్న వాళ్ళ ముఖ్యమైన మీటింగ్లలో కూర్చొని వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఎవరిది కుటుంబ పార్టీ? ప్రజలందరూ చూస్తున్నారు కదా ప్రత్యక్షంగా, ఎవరిది కుటుంబ పార్టీ అనేది డైరెక్ట్ చూస్తున్నారు కదా. ఈరోజు రాహుల్ గాంధీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే కుటుంబ పార్టీ, కుటుంబానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ఈరోజు కేటీఆర్ గారిని డైరెక్ట్ కేసీఆర్ గారు కొడుకని విమర్శిస్తున్నారు. ఈరోజు కేసీఆర్ గారి కొడుకని చెప్పేసి సిరిసిల్లలో గెలిపించారా? సో డైనమిక్ లీడర్, యంగ్ అండ్ డైనమిక్ ఐటీ మినిస్టర్. ఈరోజు ప్రజల సమస్యలు తెలుసు, ప్రజల గురించి తెలుసు, తెలంగాణ ఉద్యమం గురించి తెలుసు. ఈరోజు అమెరికా నుండి వచ్చుడుతో ఇక్కడికి వచ్చి ఏసీలలో లేడు కదా. ఈరోజు తండ్రి బాటలో నడిచిండు, తండ్రి బాట పట్టిండు, తండ్రి మార్గంలో నడిచిండు, దాంట్లో తప్పేముంది? దాంట్లో కుటుంబ పార్టీ అనడానికి దాంట్లో ఏముంది? కుటుంబ పార్టీ అనే అర్హత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈరోజు కేటీఆర్ అన్న డైనమిక్ లీడరు, ఈజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అన్న, ఎమ్మెల్యే గెలిచిండు, మినిస్టర్ అయ్యిండు, ఈరోజు ప్రజలకు సేవ చేస్తుండు. మొన్న దుబాయ్లో 18 సంవత్సరాలు అవుతుందన్న. 18 సంవత్సరాల నుండి వాళ్ళ పాప చిన్నప్పుడు ఒక్క సంవత్సరం అంటే పుట్టిన పాప 7 నెలలకు వదిలేసి దుబాయ్కి వెళ్ళిన 18 సంవత్సరాల నుండి జైల్లో వాళ్ళు ఎన్నో అవమానాలు ఎదుర్కొని చాలా ఇబ్బందులకు గురయ్యాలన్న. అలాంటి వారిని కేటీఆర్ అన్న విదేశాల పర్యటన చేసినప్పుడు అక్కడున్న ఎంబసీని కానీ, అక్కడున్న వ్యక్తులను కానీ వాళ్ళను ఒప్పించి మెప్పించి వాళ్ళను రిక్వెస్ట్ చేసి ఈరోజు సిరిసిల్ల బాధితులను, సిరిసిల్లలో ఉన్న అక్కడ జైల్లో అక్కడ ఎన్నో అవమానాలు, అక్కడ జైల్లో 18 సంవత్సరాల నుండి వాళ్ళు ఉన్న వ్యక్తులను ఈరోజు సిరిసిల్లకు తీసుకొచ్చిన అంత మంచి నాయకుడు, అంత మంచి గొప్ప లీడరు, అంత మంచి హ్యూమన్ కన్సర్న్ ఉన్న లీడర్ ఈరోజు కేటీఆర్ అన్న కాదా? అంటే ఎట్లా అంటావు నువ్వు ఈరోజు కుటుంబ పార్టీ అని చెప్పేసి, ఈరోజు కేటీఆర్ గారు కొడుకు అని చెప్పేసి నువ్వు కుటుంబ పార్టీ అంటున్నావు తప్ప ఈరోజు రాహుల్ గాంధీ గారిది కుటుంబ పార్టీ కాదా? ఈరోజు మీ కాంగ్రెస్ వ్యవస్థ అనేది కుటుంబం కాదా? ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో కుటుంబం చేతిలో ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది. బట్టి గారి చేతిలో లేదా, ఉత్తమ్ గారి చేతిలో లేదా, రేవంత్ రెడ్డి గారి చేతిలో లేదా అన్న ఇవాళ? అదే దీంతో పాటు మొత్తానికి ఎప్పుడు పెడతారంట మరి మీ విద్యాశాఖకు మంత్రిని? ఈరోజు ఇంటర్మీడియట్ మొన్న అన్న జగిత్యాలో అమ్మాయి ఒక్క నిమిషం ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది అమ్మాయి? ఈరోజు నువ్వు బస్సులు సకాలంలో విద్యార్థులకు ఈరోజు బస్సులు ఫ్రీ బస్ అని పెట్టినావు, మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టినావు, సకాలంలో బస్సులు అందుబాటులో ఉంచేలా చూడలే కదా.
ఈరోజు ఒక్క నిమిషం లేట్ అవ్వగానే ఈరోజు విద్యార్థులను వెనుక పంపిస్తున్నావు. ఈరోజు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి దిక్కు లేదు. ఈరోజు మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి దిక్కు లేదు. ఒక్క నిమిషం లేట్ అయినందుకు అమ్మాయి వెనుకకు పోయి ఏడుస్తుంది అమ్మాయి. అంటే ఆమె సంవత్సరం మొత్తం చదివింది. ఒక్క నిమిషం లేట్ అయినందుకు లోపల పంపించే అంటే హక్కు లోపల పంపించే అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవా? ఈరోజు నువ్వు బస్సులు సకాలంలో బస్సులు ప్రొవైడ్ చేస్తావు కదా, నువ్వు ఫ్రీ బస్సు పెట్టినావు, కానీ బస్సులు సకాలంలో అందరికీ అందుబాటులో ఉండేవి. చూస్తే ఈరోజు ఎగ్జామ్ సెంటర్స్కి 24 మంది విద్యార్థులు దగ్గర అయ్యి వాళ్ళు ఎగ్జామ్ రాసే పరిస్థితి ఉండదు. విద్యాశాఖ మంత్రి లేదు, అది సిగ్గుచేటు. ముందు విద్యాశాఖ మంత్రిని పెట్టి నువ్వు ఇంటర్మీడియట్ మీద సమీక్ష జరిపించు. రేపటి రోజున విద్యాశాఖ మంత్రి లేకుండా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఇస్తే అందులో కనుక అవకతవకలు జరుగుతాయి. ఎందులో విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు రాసి పెట్టుందన్న. ఈరోజు రాబోయే ఇంటర్మీడియట్ రిజల్ట్స్లలో ఈరోజు కరెక్షన్ అనేది పాత గవర్నమెంట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతూనే మొత్తం దాన్ని బయట వైరల్ చేశారు, అంతా వైరల్ చేశారు. ఇవాళ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి దిక్కులేదు కదా. ఈరోజు విద్యాశాఖ మంత్రి లేకుండా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి లేకుండా రేపటి రోజున నాకు తెలిసి రిజల్ట్స్ కూడా ఇస్తారనుకుంటా. అంటే ఈరోజు కాంగ్రెస్లో గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు ఇదో డమ్మీ అని నువ్వు ప్రూవ్ చేసినావు. ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని పెట్టాలి అంటే చదువు రాదా, 10th క్లాస్ పాస్ కాలేదు, ఎవరు డిగ్రీ పాస్ కాలేదా, ఇంటర్మీడియట్ పాస్ కాలేదా, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎడ్యుకేషన్ మినిస్టరా అని నేను అడుగుతున్నా. అంటే ఆల్ రాని పరిస్థితి ఉన్నదా? ఈరోజు ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరు పెట్టలేకపోతున్నారు? ఈరోజు ఈరోజు రాష్ట్రం అనేది ఒకటి హోమ్, ఒకటి విద్యాశాఖ అనే చాలా కీలకమైన పదవులు అన్న. ఇందులో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, తర్వాత నీకు ఎస్ఎస్సి ఎగ్జామ్ జరుగుతాయి, కానీ ఇంతవరకు విద్యాశాఖ మంత్రి దిక్కులేదు. హోమ్ మినిస్టర్ హోము విద్య మొత్తం నీ దగ్గర పెట్టుకొని ఇవాళ నువ్వు ఆటలాడుతున్నావు. ఈరోజు నువ్వు కేవలం హోమును విద్య నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు అంటే దీంట్లో అధికారపడి ఉంటుంది, ఆర్థికంగా ఎదగచ్చు. మనం ముందు ఆర్థికంగా మన వనరులన్నీ సెట్ చేసుకున్నాక ఆర్థికంగా నేను లబ్ధి పొందిన తర్వాత ఎవరికో ఒకరికి డమ్మిగానికి దమని చూస్తున్నావు. అంతే తప్ప ఈరోజు విద్యాశాఖను కానీ హోమ్ మినిస్టర్ ఒక బాధ్యత, అంటే వ్యక్తికి అలాంటి వ్యక్తులు లేరు. మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న 60 మంది ఎమ్మెల్యేలలో ఎవరు ఎలిజిబుల్ అయ్యే వ్యక్తులు లేరు. అందుకని వెనకడిగేస్తున్నావు. ఈరోజు నేను కనుక ఎవరినో కొన్ని డమ్మిగా తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్గా హోమ్ మినిస్టర్గా పెడితే చిన్న తప్పిదాలకు గురైతే రేపటి రోజున నా ప్రభుత్వం ఏం కావాలి, రేపటి రోజున ఎంత పెద్ద రచ్చ రంబోలు అవుతుంది అని చెప్పేసి భయంతో ఈరోజు విద్యాశాఖను మరి హోమ్ మినిస్టర్ను హోమ్ డిపార్ట్మెంట్ దగ్గర పెట్టుకున్నాను. ఓకే, ఫైనల్గా ఒక విద్యార్థిగా ఓయూ స్టూడెంట్గా ఏం చెప్పదలుచుకున్నావు మీ ముఖ్యమంత్రికి? ఈరోజు ఒక ఓయూ స్టూడెంట్గా ఒక విద్యార్థిగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్పగలుగుతాను. ఈరోజు పాత గవర్నమెంట్లో వచ్చిన నోటిఫికేషన్స్ని మీ గవర్నమెంట్ వేసుకొని పాత గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్లను ఈరోజు మీరు ఇచ్చినట్టు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నారు. దాన్ని నేను తప్పుపడుతున్నా. దాన్ని ఓయూ విద్యార్థిగా ఈరోజు నేను తప్పుపడుతున్నా. ఎందుకంటే ఈరోజు మందుకు పుట్టిన పిల్లలను మన పిల్లలను కూడా చాలా తప్పు, చాలా సిగ్గుచేటు, చాలా తప్పు. మెగా డిఎస్సి అన్నారు, అది మెగా డిఎస్సి కాదు, అది దగా డిఎస్సి. 5,000 పోస్టులు ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ వేస్తే నువ్వు 6,000 పోస్టులు వేసి ఈరోజు మెగా డిఎస్సి అంటున్నావు. 30,000 ఉద్యోగాలు కల్పించు, ఈరోజు ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించు. ఈరోజు మన స్థానిక యువతులకు ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించండి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు పోలీస్ వ్యవస్థను మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన కార్యకర్తలను కానీ మీరు హింసకు గురి చేస్తున్నారు. అది పని చేయండి. ఈరోజు ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రజా దర్బార్ వెళ్తే ఎందరికో అక్కడ న్యాయం జరగలేకపోతున్నారన్న. ప్రజా దర్బార్లో ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు సకాలంలో. ఈరోజు ప్రజా దర్బార్ అని పెట్టినావు, కానీ న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇంతవరకు ప్రజా దర్బార్కి పోయిన వ్యక్తులకు ఎవరికైనా న్యాయం జరిగిందా? ఒక్కరికైనా న్యాయం జరిగిందా? ఎవరు కూడా న్యాయం జరగలేదు. కేవలం షోకేస్ కోసం ఈరోజు ప్రజా దర్బార్ అని పెట్టారు మీరు. మరి ప్రశ్నిస్తే కొడుతురుగా తమ్మి. అవునండి, ఈరోజు ప్రశ్నించిన వ్యక్తులను కొడుతున్నారు. సరే కొట్టండి, ఎన్ని రోజులు కొడతారు, ఎందరు నన్ను కొడతారు, ఎన్ని రోజులు కొడతారు, ఎందరు నన్ను కొడతారు? ఈరోజు తెలంగాణ విద్యార్థి లోకం, తెలంగాణ ప్రయాణికం కన్నెర చేస్తే నీకు ప్రభుత్వం అనేది ఉండదు అని హెచ్చరిస్తున్నా. ఎన్ని రోజులు కొట్టుకుంటూ ఇలా నేను ప్రశ్నించిన వ్యక్తులను కొట్టుకుంటూ పోతే ఈరోజు ప్రజాస్వామ్యం ఎడిపోయినట్టు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ సమయం అనేది తెలంగాణ ప్రజలను సంతోషాలతో ఉన్నారు. ఈరోజు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా తెలంగాణ ప్రజలు ఒక ట్రాన్స్పరెంట్ పాలసీ, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అనేది రన్ అయింది. ఈరోజు నీ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అరాచకాలు అనేవి ఎక్కువైనాయి.